హలో, వెల్కమ్ టు మన గార్డెన్ అండి. మన గార్డెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, మన గార్డెన్లో ప్రతిరోజు చాలా మందార పూలు పూస్తూ ఉంటాయి కదా. ఏం చేస్తాం, ఇవన్నీ రోజు ఇలా పూస్తూ ఉంటాయి. వృధాగా పారేయలేము, ఏమి చేయలేము. కాబట్టి ఏం చేయాలంటే రోజుకి వచ్చినటువంటి మందార పూలన్నీ కలెక్ట్ చేసుకొని అవి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అది ఎలా చేయాలో నేను ఇవాళ చూపెడుతున్నాను. చూడండి, ఇలా మందార పూలు అన్నీ తెంపుకోవాలి. మందార పూలు ఎక్కువ కాయాలి అంటే మనం మందార పువ్వు చెట్టు మొదల్లో బాగా తవ్వి మాన్యూర్ ఇవ్వాలండి. ఇగోండి వచ్చినటువంటి పువ్వులు చూడండి, ఎన్ని పువ్వులు ఉన్నాయి. ఇలా రోజు రోజుకి ఇన్ని పువ్వులు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలియదు మనకి. ఈ కాడలు అలాగే ఈ కింద తొడుములు తీసేసి పెటల్స్ రేకుల్లాగా మనం సపరేట్ చేసుకొని ఇంట్లో నీడనే ఎండబెట్టుకోవాలండి. వచ్చినవన్నీ కూడా చాలా అయిన తర్వాత ఒక 10 days 15 days అలాగ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని మనం పొడి చేసుకొని ఎన్ని రోజులైనా నిల్వ పెట్టాలి. మందార పువ్వులు చూడండి, ఇక్కడ మేము ఎండబెట్టాం. మనం ఇలా ఎండబెట్టినటువంటి ఆకులు ఇవి అనమాట. ఇప్పుడు నేను మిక్సీలో వేసుకోండి, ఎంత కరకరలాడుతున్నాయో. ఇలా అంటేనే పొడి, ఇలా కరకరలాడుతుంటే ఇవి మనం చేత్తో ఇలా అంటేనే నలిగిపోతాయండి. ఆ నలిపోయినటువంటి పొడి చూడండి ఎలా ఉందో. ఇది పొడి అనమాట. ఈ పొడిని నేను మళ్ళీ మిక్సీ జార్లో వేసి మీకు పొడి అయిపోయింది చూపెడతాను. అసలు చేత్తో నలిపేసరికి ఎంతలా పొడిలా అయిపోయిందండి. ఇది మనం 2 times మిక్సీ జార్లో వేసుకుంటే చాలా బాగా పౌడర్ అయిపోద్ది. చూడండి ఎంత బాగా పౌడర్ అయిపోయిందో. ఇలా పౌడర్ అయిపోయింది. నేను ఒక బాక్స్లో దాస్తున్నాను అనమాట. అలా మనం నిల్వ ఉంచుకునేది చాలా రోజుల వరకు వస్తుంది. ఇది హెయిర్ ప్యాక్స్ ఏమైనా ఉంటాయి కదా, దానిలో మనం కలుపుకోవచ్చు అనమాట. అంటే గోరింటాకు, ఈ మందార పొడి మనం కలుపుకొని హెయిర్కి రాసుకుంటే హెయిర్ ముందు రెడ్గా అవుతుంది. దాని తర్వాత ఇండిగో పౌడర్ రాసుకుంటే ఇంకా మనకి వెంటనే బ్లాక్ కలర్లోకి వస్తుంది అనమాట. అంత బాగా పనిచేస్తుందండి ఈ పౌడర్. మీరు కూడా యూజ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా గోరింటాకు పొడి అండ్ మందార పొడి కలిపి రాత్రంతా నానబెట్టండి. ఉదయం తలకు రాసుకుంటే చాలా రెడ్ కలర్లోకి వస్తుంది. తర్వాత మనం ఇండిగో పౌడర్ పైన రాసుకుంటే హెయిర్ చాలా బ్లాక్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.